హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు. రాజుల రాజ, ప్రభువుల ప్రభువ, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజ, ప్రభువుల ప్రభువ, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన్నం, నీ కృపతోనే స్థాపించు రాజు. నీ సింహాసనం నా హృదయాన్నం, నీ కృపతోనే స్థాపించు రాజ. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం కూర్చో శ్రద్ధగా. 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనం నుంచి, ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారంట. అతనితో ఇట్లని అంటే ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉందని వాళ్ళు ప్రవక్తల్లో తెలుసుకుని ఎలీషాకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో ఇట్లా అన్నారు. మళ్ళీ అతనితో ఇట్లని, ఇదిగో నీ దాసులమైన మా వద్ద 50 మంది బలము గలవారు ఉన్నారంట. మా మీద దయ ఉంచి నీ గురువును ఎతుకుటకు వారిని పోనెమ్ము. నన్ను ఏలియాని ఎతుకుతాకి మేము పంపుతాం మనుషుల్ని అంటున్నారు అన్నమాట. వాళ్ళు యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనో లోయలోనో, యెహోవా ఆత్మ ఏలియాని ఎత్తి ఓ పర్వతం మీద అన్నా లోయలో అన్నా ఎక్కడన్నా ముంచిందేమో, మేము వెళ్ళి ఎతుకుతాము అన్నారన్నమాట వీళ్ళు. అంటే అక్కడికి ఎలీషా అన్నాడు, వద్దు పంపించద్దు అన్నాడు. పంపించద్దంటే ఆయన్ని బలవంతం చేశారన్నమాట. ఎలీషాని బలవంతం చేసి పంపిస్తామంటే సర్లే పంపించమన్నాడు. పంపించమంటే పంపించారు. వాళ్ళు 3 దినాలు వెతికినా కానీ ఎక్కడ కనపడాల ఏలియా. ఎక్కడ కాపాడతాడు? దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు ఏలియా. ఎత్తపడ్డాడు కదా, దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు ఏలియా. ఎక్కడ కాపాడతాడు వీళ్ళకే? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఎతకాలంటే ఎతికి తీసుకురావాలంటే లొల్లవుద్దా? ఆయన 3 రోజులు వెతికి వచ్చేసారు. వచ్చేసి మళ్ళీ ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తే మనకు కనపడలేదంటే, నేను చెప్పాను కదా వెళ్ళొద్దు పంపించొద్దు అని చెప్పాను కదా అన్నాడు ఎలీషా. పంపించొద్దు అని చెప్తే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం మొన్న చోటు రమ్యమైనదని
మా ఏలిన వాడవైన నీకు కనబడుతున్నది. అంటే ఆ పట్టణం రమ్యమైనదని కనపడుతుంది నీకు. ఈ పట్టణం బాగానే ఉంది, కానీ ఈ పట్టణంలో నీళ్ళు మంచి కాదు అంటున్నారు వాళ్ళు. పట్టణం బాగానే ఉంది, ఈ పట్టణాన్ని చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఈ పట్టణంలో నీళ్ళు మంచి కాదు అని చెప్పారు. మంచి కాదు అని చెబితే అప్పుడు ఎలీసా వాళ్ళని దేవుని స్తోత్రం కొత్త పాత్రలో ఉప్పు వేసి రమ్మన్నాడు అనమాట. ఉప్పు రమ్మన్నాడు. ఒక కొత్త పాత్రలో ఉప్పు తేమన్నాడు అనమాట. ఆ ఉప్పు తేమని ఆ ఉప్పు అందిట్లో అయితే అప్పుడు ఆ నీళ్ళు భద్రంగా మార్చబడినాయి అన్నమాట. అట్లాగే ఊరు మంచిదే, ఓట్లు మంచి కాదు. అంటే ఊరు మంచిదిగానే ఉంటుంది, ఓట్లు మంచి కావు. ఊళ్ళో జనం మంచోళ్ళు కాదన్నమాట. ఊళ్ళో జనము దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. ఏ పని ఆడితే ఆ పని చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట. అందుకనే దేవుడు అక్కడ ప్రవర్త చెబుతున్నారన్నమాట. ఊరు రమ్యంగానే ఉంది, కనపడుతుంది, మీకు చూస్తున్నారు కదా, రమ్యంగా ఉంది. కానీ ఊరు మంచిదే, ఉప్పు వాటిలో ఓట్లు మంచి కాదు, నీళ్ళు మంచి కాదు అంటున్నారు వీళ్ళు. నీళ్ళు మంచి కాదు అంటే అప్పుడు ఎలీసా వాళ్ళకి ఒక మాట చెప్పాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త పాత్రలో ఉప్పు వేసుకురండి అని చెప్పి ఉప్పు వేసుకురమ్మంటే ఆ ఉప్పు వేసినప్పుడు అప్పుడు ఆ ఓట్లు మార్చబడినాయి, భద్రంగా మార్చబడినాయి అన్నమాట. అట్లాగే దేవుడు ఆ లోకంలో ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించినా కానీ మూర్ఖులమైనా కానీ దేవుడిని నమ్ముకుని ఆత్మ కలిగి ఉన్నామనుకో, దేవుడు ఆత్మ ఇచ్చాడు అనుకో, మన జీవితం మధురంగా మారుతుంది అన్నమాట. అంతకితం మన జీవితం ఎందుకు పనికిరాదు, ఎవరు మెచ్చరు. అందరూ ఈడెవడరా బాబు, ఈడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడిన వాళ్ళు దేవుని కలిగి మనం ఉన్నామనుకో, అప్పుడు ఈడే మంచోడు రా, ఎంత మంచోడు అటగా అని అనుకుంటారన్నమాట. అది దేవుడు బిడ్డగా దేవుని ఆత్మ మనల్ని అట్లా మారుతాడనమాట. దేవుడు మారుతాడు, మనల్ని భద్రంగా మారుతాడనమాట. ఆ ఓట్లో చెడిపోయి ఉంటాయి అట్లా అన్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు, ఒక్కొక్క తాగుతారు, ఒక్కొక్కరేమో ప్యాకెట్ ఆడతారు, జోము అన్నీ వ్యభిచారం చేస్తారు. ఓట్లు మంచి కాదు, జనులు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాకపోతే ఆ ఓట్లు బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య పాదాల దగ్గర రావాలి. యేసయ్య పాదాల దగ్గర వస్తే ఆ ఓట్లు బాగుపడతాయి అన్నమాట, బాగుపడతాయి. అట్లాగే మనం దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అంతేగాని మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతాయి, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే అంతకితం మన చెడ్డోళ్ళు అన్న వాళ్ళే మంచోళ్ళు అంటారన్నమాట. మనల్ని చూసి అతను ఎంత మంచోడు, ఎంత మంచిగా మాట్లాడతాడని చెబుతారన్నమాట. మళ్ళీ వాళ్ళే చెబుతారు. అదే దేవుడు మనల్ని అట్లా మారుతాడనమాట, మధురంగా మారుతాడు, భద్రంగా చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడనమాట. యేసయ్య బాగు చేస్తాడు జీవితాలను. యేసయ్య చేతికి ఇచ్చామనుకో, యేసయ్య మధురంగా అందరికీ ఆశీర్వాదకరంగా మనం ఉంటాకి దేవుడు మనల్ని మారుతాడు. అలాగే మనం ఉండాలి. మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని మనం పాడైపోయిన జీవితాల్లో మనం అట్లాగే పెట్టి కూర్చున్నామనుకో, అట్లాగే ఉండి మన బతికిలు ఎందుకు పనికిరావు, ఎవరు మెచ్చరు. మనం చూసిన వాళ్ళు ఈడెవడరా బాబు, ఈడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడతారు అన్నమాట. అదే దేవుని కలిగి ఉన్నామనుకో, యేసయ్యని కలిగి ఉన్నామనుకో, యేసయ్య మనల్ని మధురంగా మారుతాడు. మనల్ని ఈడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నవాడే మనల్ని మెచ్చుకుంటాడు అన్నమాట.
ఇవాళ మంచి కార్యాలు చేస్తున్నాడో ఇట్లాంటి వాడు ఉండాలి అని అంటారన్నమాట. అట్లాగే యేసయ్య దగ్గర వస్తే మన జీవితాల్లో బాగు చేస్తాడు యేసయ్య. అంతేగాని లోకంలో నీ జీవితం ఎవరు బాగు చేయలేరు. బాగు చేసేది ఎవరో ఆయనే సృష్టికర్త, ఆయనే బాగు చేస్తాడు. నీ కట్టిన పైన ఉదయం తీసి మాంసం ముద్రాంటి ఉదయం ఇస్తాడు నీకు. నువ్వు అప్పుడు మంచి కార్యాలు చేస్తావన్నమాట. అంతకితం దుర్మార్గుడుగా జీవించినవాడు ఇప్పుడు మంచివాడిగా మారుతామన్నమాట. మంచి కార్యాలు చేస్తావు, అందరు మెచ్చుకుంటారు. వీడు చెడ్డోడు అనుకున్నాం రా, వీడు బలి మంచోడు, మంచి కార్యాలు చేస్తున్నాడో మంచుకున్నాడు అని అంటారన్నమాట అని సాక్ష్యం చెబుతారు. అట్లాగే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడికి ఇవ్వాలి. మనం దేవుడి చేతికి వెళ్ళామనుకో, ఒక అతను యేసయ్య కోటాలు పెట్టినప్పుడు ఒక చిన్న కుర్రోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడు తింటాకి. వాళ్ళ అమ్మ పెడితే తెచ్చుకుంటే 3 రోజులు వీళ్ళతో పాటు ఆ మాటలు వింటా కూర్చునే ఈ తినలేదంటే ఇక్కడ ఈ దేవుని మాటలు వింటే ఆకలి కాడ తెలియదు మనకి. దేవుని మాటలు అంత మధురంగా ఉంటాయి అన్నమాట. ఆ 3 రోజులు మాటలతో ఇంట కూర్చున్న వాళ్ళతో 3వ రోజుని శిష్యులు ఏమన్నారో, ప్రభువా వీళ్ళని పంపించేస్తే వీళ్ళు ఎవరి ఇళ్ళ కాళ్ళకి వెళ్ళి ఏదైనా తింటాకి ఆహారం సమకూర్చుంటారో పంపించేద్దామంటే అప్పుడు యేసయ్య అన్నాడు, లేదు వీళ్ళకి మీరే ఆహారం పెట్టాలి, వీళ్ళ మీద నేను కనికరపడే దేవుడు మన దేవుడు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు. వాళ్ళకి భోజనం లేదుగా, మధ్యదారిలో వెళ్తా మోర్చలిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో. వాళ్ళు వెళ్తాం కాదు, వాళ్ళకి మీరే భోజనం పెట్టాలి అన్నాడు యేసయ్య. అంటే భోజనం పెడతాక మన దగ్గర ఏమి లేదు బాబా అంటారు వీళ్ళు. ఇంతమందికి పెట్టాలంటే 8,000 రొట్టెలు అయినా చాలబా అంటారు వీళ్ళు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే అప్పుడు ఒక బుడ్డోడు లేచాడు. లేచి యేసయ్య నా దగ్గర రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి అంటే ఊరుకోరా అంటున్నారు బుడ్డాడిని. ఆడు ఊరుకోకుండా అట్లాగా అని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ రొట్టెలు యేసయ్య చేతికి ఇచ్చాడనమాట. రొట్టెలు ఇచ్చేటప్పటికి అప్పుడు రొట్టెలు ఆస్వాదించి యేసయ్య విరిసి వడ్డించమన్నాడనమాట. శిష్యులకి ఇచ్చాడు. అప్పుడు విరిసి వడ్డిస్తే 5,000 మంది పురుషులు తిని ఇంకా 12 గంపలకి ఎత్తారన్నమాట. దేవుడు ఆశీర్వాదం అట్లా ఉందో అట్లాగే దేవుడి చేతిలో మనం వెళ్ళాలి. దేవుడి చేతిలోకి వెళ్తే మనం ఆశీర్వదించబడతామన్నమాట. అలాగే దేవుడి చేతిలో ఉండాలి మనం. అంతేగాని లోకంలో ఉంటే మనల్ని అమ్మబడి మంచోడు అనరు. ఈడెవర్రా బాబు, ఈడు ఎప్పుడు పోతాడరా అంటారు మనం. అదే దేవుడి చేతిలోకి వెళ్ళామనుకో మనం మధురంగా మార్చబడతాం. ఎదుటి వాడికి మనం మెచ్చుకుంటాడు, ఇది మంచోడు రా, మంచి కార్యాలు చేస్తాడో, మంచిగా ఉంటాడో అని మనం మెచ్చుకుంటాడు అనమాట. అది ఎక్కడ వస్తే దేవుడు ఇస్తాడనమాట. మనకు మంచి జీవితం ప్రసాదిస్తాడు. మనలో ఉన్న చెడ్డ జీవితం తీసివేస్తాడనమాట. తీసివేసి మంచి జీవితం మనకి ఇస్తాడనమాట. అట్లాగే మనం మెచ్చుకుంటారు. అప్పుడు అంతకితం దూషించిన వాళ్ళే ఇప్పుడు దేవుడి చేతిలోకి వెళ్ళినాక మనం మెచ్చుకుంటారు, ఇతను మంచోడు మంచి కార్యాలు చేస్తాడని. అట్లాగే దేవుని మనం తెలుసుకోవాలి. దేవుని బాప్తిస్మం రక్షణ పొంది ఆయనలో జీవిస్తూ ఆయన ఆత్మ కలిగి పరిశుద్ధ ఆత్మ కలిగి ఉన్నామనుకో దేవుడి స్వరూపం మనలోకి వస్తుంది అన్నమాట. అట్లాగే దేవుడి స్వరూపం మనలోకి వచ్చేట్టుగా మనం దేవుడిని ప్రార్థించుకుంటూ దేవుడితో జీవిస్తూ దేవుళ్ళని ప్రార్థించుకుంటూ దేవుళ్ళలో జీవిద్దాం. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించాలని దేవుడు
ఈ వాక్యం దేవుడు దీవించగాక. ఆమేన్. హల్లెలూయా.